ఎప్పుడు నన్ను ఇబ్బందులు పడేస్తుంటారు నాకు లాస్ట్లో ఇచ్చి. నాకేం మిగలలేదు మాట్లాడడానికి. ఆ ఏవీలోనే మొత్తం వచ్చేసింది. తర్వాత రవిప్రకాష్ గారు మిగతాది ఈయన కంక్లూడ్ చేశారు. ఇంక నేను ఏం మాట్లాడతాను, మళ్ళీ మాట్లాడినా కూడా వీళ్ళు చెప్పిందే నేను మాట్లాడాలి. ఎన్నిసార్లు వింటారు వీళ్ళు చెప్పిందే మళ్ళీ నేను మాట్లాడితే? కాకపోతే రవిప్రకాష్ గారు ఇందాక అన్నారు కదా, 15-16 ఏళ్ల క్రితమే వీళ్ళు ఫ్యూచర్ చూసి పెట్టడం జరిగిందని. అప్పుడు ఎందుకు వద్దు నష్టపోతామని సజెస్ట్ చేశారన్నారు కదా, అట్లాగా నాకు బ్యాంక్లో రిజైన్ చేసి 16 ఏళ్ళ నుంచి నేను ఇక్కడే ఉన్నాను. వద్దన్నారు అందరూ, నువ్వు సన్నాసి అన్నారు. ఏమో నిజంగా సన్నాసినేమో అని డౌట్ వచ్చింది. కానీ ఇప్పుడు రవిప్రకాష్ గారు చెప్పడంతో నేను సన్నాసిని కాదనేసి ఒక దీనికి వచ్చాను. కన్ఫర్మ్గా తెలిసిపోయింది నేను సన్నాసిని కాదని. అది వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ముందు ముందు ఇలాంటి విషయాలు మనం ఎన్నో సాధిస్తాం. ఈ టీవీ ఛానల్స్ని కూడా మనం దాటి ముందుకెళ్తాం, డెఫినెట్గా ముందుకెళ్తాం. ఆయన డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు, కానీ డౌట్ లేదు ఇందులో. టీవీ ఛానల్స్ని దాటి ముందుకెళ్తాం. ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి లేదు, కానీ ఆ ఛానల్స్ అన్నింటినీ మనం దాటి ముందుకెళ్తాం.